Hi team, hi friends and students. Uh, Today we are going to see the Google account creation, sir. సో ఈరోజు మనం గూగుల్ అకౌంట్ క్రియేషన్ ఎలా చేస్తారో చూద్దాం. ఎందుకంటే చాలామంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మేబీ ఇల్లిటరేట్ పీపుల్ కానివ్వండి, చాలామంది గూగుల్ వాడటం అయితే చేస్తున్నారులే, కానీ అసలు వాళ్ళకి గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారనేది అయితే తెలియదు. సో అట్లాగే కొంతమంది ఎవరైతే ఇప్పుడిప్పుడే 10th అండ్ ఇంటర్ అండ్ కొంతమంది ఎవరైతే ఉంటారో సో మొబైల్ ఎక్కువ యూసేజ్ చేస్తుంటారు. సో గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా మంది కంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఎక్కువ మందికి తెలియదు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో క్రియేట్ చేయడం అట్ ద సేమ్ టైం దాని నుంచి మనం ఈమెయిల్స్ని అంటే మెయిల్ని ఎలా సెండ్ చేయాలి, అట్లాగే ఇన్బాక్స్ అంటే వచ్చిన మెయిల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఎలా చదువుతాం, సో దాంట్లో చిన్న చిన్న సెట్టింగ్స్ ఎలా చేస్తాం, అవన్నీ కూడా ఈరోజు కంటెంట్లో చూపిస్తాను. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ అండి. సో గూగుల్ అకౌంట్ క్రియేషన్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సారీ గూగుల్ అకౌంట్ క్రియేషన్ మన టాపిక్ ఏంటి అంటే గూగుల్ అకౌంట్ క్రియేషన్. ఓకే, సో చూడండి. సో జస్ట్ గో టు ద గూగుల్ అండ్ సింప్లీ టు ఎంటర్ ద గూగుల్. సో గూగుల్ సైన్ అప్. సో వెన్ యు ఆర్ ఎంటరింగ్, ఎప్పుడైతే మీరు ఇది గూగుల్ సైన్ అప్ అని ఇక్కడ ఎంటర్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ అని వస్తుంది. సో జస్ట్ క్లిక్ దట్ జీమెయిల్ అకౌంట్ అండి. సో క్లిక్ దట్ జీమెయిల్ అకౌంట్లో మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సో క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో జస్ట్ క్లిక్ దట్. ఓకే, సో దెర్ ఆర్ 2 ఆప్షన్. ఓకే, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఒకటి సైన్ ఇన్ వస్తుంది డైరెక్ట్గా అండ్ ఇంకొకటి క్రియేట్ అకౌంట్. సో యూ విల్ గో త్రూ ద మనకి క్రియేట్ అకౌంట్ యూజ్ చేయండి సార్. సో ఇదేంటంటే మై చైల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మై చైల్డ్ అని పెడుతున్నాను నేను. సో జస్ట్ క్రియేట్ అకౌంట్. సో ఫర్ మై పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్ అని చెప్పేసాము. ఇక్కడ ఏంటి అంటే నేను ఒక శాంపిల్కి ఒక నేమ్తో నేను క్రియేట్ చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, అండ్ $2000 ఓకే, జెండర్ ఫీమేల్. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్. సో ఇక్కడ శాంపిల్కి అది ఆల్రెడీ కొన్ని డైరెక్ట్గా కొన్ని జీమెయిల్స్ అనేవి డిఫాల్ట్ జీమెయిల్ అకౌంట్స్ అనేది అది ఇస్తుంది. సో మీకు అది నచ్చితే దాన్ని చూస్ చేసుకోండి, లేదంటే ఇక్కడ మీరు క్రియేట్ యువర్ జీమెయిల్ అకౌంట్. సో ఇదేంటి అంటే ఏ సౌఖ్య, ఓకే, ఏ సౌఖ్య 162 అని పెట్టేశారు. సో నెక్స్ట్, సో పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను నేను. సో పాస్వర్డ్ వచ్చేసరికి మనకి ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, అట్లాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఒక నెంబర్ వచ్చేటట్టు ఉంచుకుంటే మీకు ఏంటంటే త్వరగా అంటే సెక్యూరిటీని రిలేటెడ్ థింగ్స్ ఏవైతే అవన్నీ కూడా మనకు బ్రీచ్ అవుతాం అనమాట. సో నేను ఇక్కడ దాన్ని కూడా మెన్షన్ చేశాను. అట్లాగే ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో మనకి ఆ ఫోన్ నెంబర్ని దానికి లింక్ చేయమంటుంది. సో ఫోన్ నెంబర్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా కొట్టేసి సో ఇప్పుడు వెరిఫికేషన్ వస్తుందండి మనకి ఇక్కడ. సో ఫోన్కి వెరిఫికేషన్ వస్తుంది, ఆ వెరిఫికేషన్ చెక్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి కోడ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే రికవరీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో మనది ఇన్స్టిట్యూట్కి ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ. జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ @gmail.com. ఓకే, నెక్స్ట్ అండి. సో దెన్ రికవర్ ఫోన్ నెంబర్ ఆల్సో సేమ్. సో ఇక్కడ ప్రైవసీ అండ్ అగ్రిమెంట్స్ ఆర్ దేర్. సో ఆ అగ్రిమెంట్స్ని కూడా మీరు క్లిక్ చేయాలి ఇలా. సో ఇప్పుడు మీరు మీ అకౌంట్లోకి వచ్చేసారు. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ గూగుల్ అకౌంట్లోకి వచ్చేసారు డైరెక్ట్గా. ఓకే,
సో గూగుల్‌లో మనకి ఇలా వచ్చేసిందనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ. సో దీంట్లో గూగుల్‌లో మనకి ఇక్కడ ఏంటి అంటే జస్ట్ బేసిక్‌గా సో ఈ గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయిందండి. సో మీరు ఇప్పుడు ఈ గూగుల్ అకౌంట్ రిలేటెడ్ ఏదన్నా అంటే మనకి దాంట్లోకి వెళ్దామా లేకపోతే జీమెయిల్ వెళ్దాం. సో ఇక్కడ గూగుల్‌లో మనకి ఇక్కడ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకోవడం వలన ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకునే యాక్సెస్ వస్తుందన్నమాట మనకి. సో అదేంటంటే ఫస్ట్ మనకు గూగుల్ అండి దీంట్లో. సో జీమెయిల్‌లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఎందుకంటే మెయిల్ రైటింగ్ అనేది మనకు తెలియాలి కదా. సో జీమెయిల్‌లోకి వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ. సో ఆ జీమెయిల్‌లో చూడండి ఇక్కడ మనకి మన ఇన్బాక్స్. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది. ఇన్బాక్స్‌లోనే ఉన్నాం మనం. సో మనకి ఎలాంటి అంటే ప్రెజెంట్ మనకి ఇప్పుడే కదా ఓపెన్ చేసింది. సో ఇక్కడ ఎలాంటి ప్రైమరీ ఈమెయిల్స్ అయితే ఏం రాలేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే 3 థింగ్స్ అండి. ఒకటి ఇన్బాక్స్‌ని చెక్ చేసుకోవడం, ఇంకొకటి అట్లాగే కంపోజ్ చేయడం, అట్లాగే సెంట్‌లో మనం పంపించినవి ఏమన్నా వెళ్ళినాయా లేదా. ఓకే. సో అట్లా వాటిని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటి అంటే దీంట్లో మీరు ఇక్కడ చిన్న సెట్టింగ్స్ అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో అంటే ఈ థీమ్ ఏదైనా మార్చాలనుకుంటున్నారు. బ్యాక్ సైడ్ ఇట్లా వైట్‌గా కాకుండా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మార్చుదాం అనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోండి ఇక్కడ. సో డిఫాల్ట్ అని ఉంది కదా ఇక్కడ. సో డిఫాల్ట్ కస్టమైజ్ ఇన్బాక్స్ టైప్. ఓకే. డిఫాల్ట్ నో స్ప్లిట్ అంట. సో ఇక్కడ నో స్ప్లిట్ అని ఉంది. రైట్ ఆఫ్ ఇన్బాక్స్ అని ఉంది. సో దీన్ని కూడా చేసుకోవచ్చు మీరు రైట్ ఆఫ్ ఇన్బాక్స్ అని. సో అంటే ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుందండి. ఓకే. సో అట్లాగే థీమ్ అనేది మనకి ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ థీమ్ అనేది చూద్దాం చూడండి ఇక్కడ. కస్టమైజ్ అండ్ మీట్ ద. ఓకే. ఓకే. చూస్ విచ్ యాప్స్ టు యూజ్ అంటున్నాడు ఇన్ జీమెయిల్. గూగుల్ మీట్. ఓకే. సో ఇక్కడ వ్యూ థీమ్స్ చూడండి ఇక్కడ. థీమ్స్ది ఒకటి ఉంది చూడండి ఇక్కడ. ఇదిగోండి వ్యూ వాల్ అండి. సో వ్యూ వాల్లోకి వెళ్ళిపోయేసి మీరు కనుక థీమ్ ఏదైనా సెట్ చేసుకుంటే దీనికి మీకు ఇక్కడ ఆ థీమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది. సో ఆ థీమ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇదిగోండి నాకు ఇదిగో మౌంటైన్స్ ఏదో కావాలి. ఓకే. సో సేవ్ అండి. సో ఇప్పుడు నాకు ఇదిగో బ్యాక్గ్రౌండ్లో నాకు చూడండి నా థీమ్ ఎలా వచ్చింది. అంటే నా యూజర్ ఇంటర్ఫేస్ని కొంచెం నేను ఎక్కువసేపు చూడాలి అంటే ఇలాంటి థీమ్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ అట్రాక్టివ్గా ఉంటుంది, చూడగలను అనమాట ఎక్కువసేపు. ఓకే. సో ఆ థీమ్ని అలా చేంజ్ చేసాం సెట్టింగ్స్లోకి వెళ్ళి. అట్లాగే ఇన్బాక్స్ని కూడా మనం చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటే కంపోజ్ చేయడం. సో ఎందుకంటే చాలామందికి కావాల్సింది ఏంటి అంటే ఒకరికి మెయిల్ పంపించండి అంటూ ఉంటారు. సో మెయిల్ పంపించడం అనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. సో దాంట్లో మెయిల్లో ఏంటంటే ట్రూ అడ్రస్ తెలియాలి. సో ట్రూ అడ్రస్ అట్లాగే సబ్జెక్ట్ ఆఫ్ ద మెయిల్ ఏంటి. సో సబ్జెక్ట్ ఆఫ్ ద మెయిల్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకంతా ఎక్కువగా అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయడానికి మనకి ఓన్గా అంత ఇంట్రెస్ట్ లేదు. సో అప్పుడు మీరేంటి అంటే ఇక్కడ డైరెక్ట్గా సో ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిపోయేసేసి ఓకే లీవ్ పర్మిషన్ లీవ్ పర్మిషన్. సో లీవ్ పర్మిషన్ అని నేను ఇక్కడ కొట్టాను ఇక్కడ. సో దాంట్లో ఇదిగోండి చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి చూడండి. దీంట్లో ఇక్కడ చాలా టైప్స్ వచ్చేసినాయి ఇక్కడ. సో దాంట్లోకి వెళ్ళిపోయేసేసి అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకి ఆ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా మనకి ఇక్కడ సో చూడండి ఇక్కడ. ఓకే. సో ఇట్లా లీవ్ పర్మిషన్ అనేది అంటే మనకి డైరెక్ట్గా గూగులే ఇచ్చేస్తుందండి. సో జస్ట్ మనం లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ రాసుకోవచ్చు. లీవ్ పర్మిషన్ ఇమేజెస్ కాదండి, ఇమేజెస్ వద్దు. సో ఏదన్నా డైరెక్ట్గా మీకు దొరుకుతుంది చూడండి. డైరెక్ట్ 1 day లీవ్ అప్లికేషన్ ఫర్ ఆఫీస్. ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇక్కడ Ctrl+C చేస్తున్నానండి నేను. సో చేసి ఇక్కడ ఏంటి అంటే సో దీంట్లో సబ్జెక్ట్ అనేది పెడదాము. దానికన్నా ముందు ఇది కంప్లీట్ చేస్తాను. సో ఏంటంటే రిసిపెంట్ నేమ్ అంటున్నాడు. డియర్ రిసిపెంట్ నేమ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మేనేజర్ నేమ్ ఏదో జీకే నాయుడు అనుకో. ఓకే. సబ్జెక్ట్ ఏంటంటే
request for personal request for leave of absence. Okay, ఇక్కడ రిసిపెంట్ నేమ్ ఏంటి అంటే జీకే నాయుడు, ఐటీ టెక్నాలజీస్ @gmail.com. సో రిసిపెంట్ నేమ్ అండి జీకే నాయుడు ఐటీ టెక్నాలజీ. అట్లాగే ఇక్కడ మనకి మేనేజర్తో పాటు మన టీమ్ లీడ్ ఎవరన్నా ఉన్నారు, సో అంటే వాళ్ళకు కూడా మనకి సీసీలో పెట్టచ్చు, కార్బన్ కాపీ అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ లీవ్కి సంబంధించినటువంటి ఎలాంటి అంటే వాళ్ళు ఏం అప్రూవల్స్ కానీ అలాంటి థింగ్స్ అవసరం లేదు, కాకపోతే వాళ్ళకి తెలియాలన్నమాట. సో జస్ట్ కార్బన్ కాపీ అనేది మనకి అక్కడ ఇచ్చుకోవచ్చు దాంట్లో మనకి. సో ఈ కార్బన్ కాపీ పెట్టేసేసి దాంట్లో ఎవరినైతే మీరు మెన్షన్ చేస్తారో సో వాళ్ళ నేమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో మనకి ఇక్కడ కృష్ణ నాయుడు. సో ఇప్పుడు ఏంటంటే సో ఎవరైతే 2 అడ్రస్లో ఉన్నారో వాళ్ళేమో దాన్ని చెక్ చేసి దానికి పర్మిషన్ అప్రూవల్ ఇవ్వాలి. ఓకే, సో ఎవరైతే సీసీలో ఉన్నారో జస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తుందిలే, కానీ వాళ్ళు దే డిడెంట్ రెస్పాండ్ అనమాట. కంపల్సరీ రెస్పాండ్ అవ్వాల్సిన నెసిటీ అయితే ఉండదు. సో ఇక్కడ రీగార్డ్స్ అని చెప్పేసి నేమ్ ఎవరు సౌఖ్య. సో ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే ఉందో మనకి ఓకే, ఇక్కడ డేట్ మెన్షన్ చేయమంటున్నాం ఇక్కడ. సో మీరు ఏదైతే ఉందో అక్కడ సో మెన్షన్ డేట్ మెన్షన్ చేసి ఇదిగో ఇట్లా మనకి ఇక్కడ సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఇలా మనకి కావాల్సినటువంటి దాన్ని మనం ఫార్వర్డ్ చేయొచ్చు, అంటే లీవ్స్ మనకి. అట్లాగే అటాచ్మెంట్ ఏమైనా పెట్టాలనుకోండి, అంటే దీనికి లీవ్కి రిలేటెడ్గా ఏదైనా మనకి ఇంకా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైనా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అటాచ్ లీవ్స్ ఉంది, ఇక్కడ అటాచ్ ఫైల్ ఉంది, సో దాన్ని పెట్టొచ్చు. అట్లాగే లింక్స్ ఏమైనా పంపించాలన్నా, లేదు ఫొటోస్ పంపించాలి మీకు. సో ఫొటోస్ పంపించాలి అంటే ఇది కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఫొటోస్కి సంబంధించి ఇన్సర్ట్ ఏ ఫోటో. సో ఇవన్నీ కూడా యూజ్ అవుతాయండి మనకి. సో లీవ్ అంటే మనకి మెయిల్ చేసేటప్పుడు, ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు ఇదంతా కూడా మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో లింక్స్ పంపించాలన్నా, సో డ్రైవ్ ద్వారా ఇన్సర్ట్ ఫైల్స్ యూజింగ్ డ్రైవ్ అన్నా, సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో సింపుల్గా సెండ్ కొట్టేసి ఓకే. సో అట్లాగే మనకి ఎవరైనా మెయిల్ పంపించారు, సో అవి మెయిల్స్ జనరల్గా ఇక్కడ మనకి ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి అండి. అంటే అతను రిప్లై పంపిస్తాడు కదా ఇప్పుడు పంపించిన తర్వాత, సో ఆ మెయిల్స్ అనేవి మనకి ఇన్బాక్స్లో వస్తాయి. ఒక్కొక్కసారి మనకి కొన్ని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రమోషన్స్ని కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ థింగ్స్. అట్లాగే సోషల్ వస్తుంది. సోషల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సో సోషల్ అంటే ఏంటంటే మనకి సో ఏదైనా మనకి ఇక్కడ మనం ఫేస్బుక్తో కానివ్వండి, లింక్డ్ఇన్తో కానీ దేంతో అయినా మనం అయినప్పుడు ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మెయిల్స్ వస్తే అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి జనరల్. ఓకే, సో ఇలా మనం ఓకే సో ఈ జీమెయిల్ని అంటే గూగుల్ మెయిల్ని క్రియేట్ చేయటం, అట్లాగే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకే సార్, సో నౌ